ఇతని పేరు ఫ్రేన్ సెలెక్. ఇతను జూన్ 14, 1929లో జన్మించాడు. ఇతని జీవితంలో జరిగిన ప్రాణాంతకమైన సంఘటనలు బట్టి ఇతడు దురదృష్టవంతుడా లేదా వాటి నుండి బతికి ప్రాణాలు కాపాడుకున్నందుకు అదృష్టవంతుడా? మీరే చెప్పండి. జనవరి 1962 అంటే ఇతని 33 ఏళ్ల వయసులో చలి వర్షపు వాతావరణంలో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాపాడడంతో సెలెక్ చిన్న చిన్న గాయాలతో బతికి బయటపడ్డాడు. 17 మంది ప్రయాణికులు నదిలో మునిగి చనిపోయారు. మరుసటి సంవత్సరం 1963లో విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పనిచేయని డోర్ కారణంగా విమానం నుండి కిందకి ఊడిపడ్డాడు. అదృష్టం కొలది గడ్డివాములో పడడంతో ఈసారి కూడా చిన్న చిన్న గాయాలతో తప్పించుకున్నాడు. కొద్దిసేపటికే విమానం కూలిపోయి 19 మంది స్పాట్లో మరణించారు. 3 సంవత్సరాల తర్వాత 1966లో సెలెక్ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు బస్సు రోడ్డుపై నుండి లోయలోకి పడిపోవడంతో 4 ప్రయాణికులు మరణించారు. ఈసారి కూడా సెలెక్ చిన్న చిన్న గాయాలతో తప్పించుకున్నాడు. ఇదంతా జరిగిన 4 సంవత్సరాల తర్వాత అంటే 1970లో తన కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సడన్గా కారులో నుండి మంటలు రావడంతో ఫ్యూయల్ ట్యాంక్ పేలడానికి కొద్ది నిమిషాల ముందు ఆయన తప్పించుకోగలిగాడు. 1973లో మళ్ళీ తను కారు నడుపుతున్నప్పుడు ఇంజన్ పనిచేయని ఫ్యూయల్ పంప్ కారణంగా ఎయిర్ వెంట్స్ ద్వారా మంటలు చెలరేగాయి. ఈసారి సెలెక్ జుట్టు పూర్తిగా నాశనమైంది. అయినప్పటికీ ఆయన క్షేమంగానే ఉన్నాడు. 1995లో జాగ్రేబ్లో బస్సు ఢీకొనడంతో మళ్ళీ చిన్న ఇంజురీస్తో బయటపడ్డాడు. 1996లో పర్వతాల వంపులో కారు నడుపుతుండగా ట్రక్కును ఢీకొన్నాడు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఎగిరి బయట చెట్టు కొమ్మకు వేలాడాడు. ఇతని కార్ 300 అడుగుల నుండి కిందకు పడి తుక్కుతుక్కైపోయింది. 2003లో సెలెక్ లాటరీలో 1.1 మిలియన్ డబ్బులు గెలుచుకున్నాడు. అంటే సుమారు 90 లక్షల రూపాయలు. ఆ గెలిచిన ఆనందంలో అతడు 2 ఇళ్ళు, 1 పడవని కొనుక్కొని 5వసారి పెళ్లి చేసుకున్నాడు. 2010లో సింపుల్ లైఫ్ స్టైల్తో ఉండాలని మిగిలిన డబ్బంతా స్నేహితులకు బంధువులకు పంచేశాడు. చివరిగా ఆయన 2016 నవంబర్ 30న తన 87 ఏళ్ల వయసులో సహజంగా మరణించాడు. ఇతని లైఫ్లో జరిగిన ఈ సిచ్యువేషన్స్ని బట్టి ఇతడు అదృష్టవంతుడా లేదా దురదృష్టవంతుడా కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.